ఊటీలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఇట్లా ఒక పాంప్లెట్‌లో మెన్షన్ చేసి అయితే ఇచ్చారు. ఇది నార్మల్‌గా అయితే 3 డేస్ ట్రిప్ అనమాట. మేమైతే ఓన్లీ 2 డేసే ప్లాన్ చేసుకున్నాం. ఫుల్ వీడియో చూడండి. ఇక్కడికొచ్చాక కూడా షేరింగ్ సరిపోతుంది. టోటల్ గంట సేపు అంట 603 వీడియోలు. మళ్ళీ స్టోరేజ్ నిండిపోయిద్దని ఎక్కిచ్చేస్తున్నాం మొత్తం ముందు. మళ్ళీ స్టోరేజ్ ఎక్కువైపోతే ఏమైంది? మేమున్న హోటల్లోనే కింద రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ అయితే ఇక్కడే తిన్నాం, కానీ మధ్యాహ్నం లంచ్ మాత్రం బయట చేసాము. పేపర్ పెంగ్విన్స్ టిష్యూ పేపర్స్ది మన రోడ్ బ్యారికేడ్ లాగా ఉంది. వాటర్ బాటిల్స్ అయినా నైట్ మొత్తం బాగున్నాయి. ఇది బాలీవుడ్ అడ్డా అంట హోటల్ పేరు. మేము ఉండే రెస్టారెంట్లోనే. అక్కడ మొత్తం ఎన్టీఆర్ అవి ఉన్నాయి. ఫొటోస్ చూపిస్తే వెళ్ళేటప్పుడు లేడీస్ ఉన్నారనే వీడియో తీరా. నేనైతే మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే ఆదర్శ్. ఇంకా మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకా మేమైతే ఈ 2 డేస్ ఇట్లా ఊటీ మొత్తం సైట్ సీయింగ్స్ చూడటానికి కార్ అయితే మాట్లాడేసుకున్నాము. ఈ కార్ కూడా మేము ఉన్న హోటల్ వాళ్ళే ప్రిఫర్ చేశారనమాట. బట్ కాస్ట్ మాత్రం మనం మాట్లాడుకోవాలి. బయలుదేరి ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తాను అనమాట తిరగడానికి. వెహికల్ బుక్ చేసుకున్నాం. వీళ్ళే అనమాట. సింగిల్ పర్సన్కి లైక్ సింగిల్ పర్సన్ అమ్మాయి ఒక మనిషికి 300 అండి. అది ఒక మనిషికి అయితే 300 అంట షేరింగ్ వెహికల్. అదే ఇదైతే 500 అంట. ఉదయాన్నే సాయంత్రం మన దగ్గర ఉంటుంది. షేరింగ్ వెహికల్ కంగారు పెడతారు. ఇంకా 1200 కదా ఎక్స్ట్రా అని చెప్పి ఇంకా ఓన్ వెహికలే తీసుకున్నాం అనమాట. ఇంకా మేము ఎక్కువ మంది ఉన్న పిల్లలు వాంతులు అన్ని టాయిలెట్స్ అవి ఇబ్బంది ఉంటాయి కదా, ఎవరైనా అని చెప్పి తీసుకుంటాం. ముందైతే బోట్ హౌస్కి తీసుకెళ్తున్నారు. అక్కడ వేరే ప్లేస్ కూడా ఉందంట, అది చూసుకోమన్నారు. थ्रेड करना है, थ्रेड में बना है फ्लावर अंदर देख सकते हैं. ओके. लेफ्ट साइड पे बोटिंग है. पहले गार्डन देखे और रास्ता पे जाना तो और एंट्रेंस है. ओके. पहले गार्डन ऊपर जाना है. ऊपर देख के ओके. वो गार्डन वो एंट्रेंस टिकट है. ठीक है. वो देख के अंदर बोटिंग करना तो ये सो ड्रेनेज वाटर है. अच्छा वाटर नहीं है. कल आपको सही सीन जाना तो बोट हाउस में एक पाई का राइड टूर है. उसको पीने के पानी का वाटर है. ओके. उधर बोटिंग कर लो. कल जाना तो ठीक. नहीं है तो इधर बोटिंग करना तो करके आ जाएगा. पानी अच्छा नहीं है, टच नहीं करना. ठीक है. లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే చల్లదనం కూడా ఏసీ కూలింగ్ ఉన్నట్టు ఉంది. అక్కడ పైన ఒక గార్డెన్ ఉందంట, థ్రెడ్ గార్డెన్ అంట. అక్కడ బోర్డు కనపడుతుంది కదా. ఫస్ట్ అయితే థ్రెడ్ గార్డెన్ చూసుకోండి, లేక్ రండి అని హిందీలో చెప్పింది ఇందాక అదే అనమాట. థ్రెడ్ గార్డెన్ చూసుకొని లేక్కి వస్తే లేక్లో కావాలంటే బోటింగ్ చేసుకోండి. లేక్లో వాటర్ అయితే బాగలేదంట, మొత్తం డ్రైనేజ్ వాటర్ అంట. మీరు రేపు వెళ్ళే సైడ్ కూడా వాటర్ ఒకటి ఉంటుంది బోటింగ్. ఒకవేళ మీరు రేపు బుక్ చేసుకున్న ప్యాకేజీలో తగిలిద్ది, అక్కడ చూసుకోండి. అది అక్కడ వాటర్ బాగుంటాయి అని చెప్తున్నాడు. పైకి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ టికెట్ ఉందో ఫ్రీగా తెలియదు. గబ్బు పడుతుంది ఇక్కడ. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. టికెట్ ఎంత డాడీ? మొబైల్కి అయితే 20 రూపాయలు ఎక్స్ట్రా. మళ్ళీ ఎంట్రన్స్ టికెట్ అయితే 30 రూపీస్ అంట. ఎంట్రన్స్ టికెట్ 30 రూపీస్. పెద్దోళ్ళకి 30, చిన్నోళ్ళకి 20. ఇట్లా మొబైల్కి కానీ లేకపోతే కెమెరాకి కానీ ఎక్స్ట్రా 20 రూపీస్ అనమాట. మేమైతే కంపల్సరీ టికెట్ తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తర్వాత వద్దు తీయొద్దు అన్న టికెట్ చూపించచ్చు. దొంగతనంగా భయపడతా తీయటం కన్నా 20 రూపాయలకి పెట్టి తీసుకుంటున్నాం కదా అని చెప్పి అయితే టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేలోపు థ్రెడ్ గార్డెన్ అని చెప్పారు. ఇండియాలో ఫస్ట్ అంట ఇది. ಎಂಬ್ರಾಯ್ಡಿ ದಾರದಲ್ಲಿ ಮಾಡಿದರು. ಎಂಬ್ರಾಯ್ಡಿ ದಾರದಲ್ಲಿ ಮಾಡಿದರು. ಆಕಲು, ಪೂವುಲು, ಗೆಡ್ಡಿ, ತಾವರము, ತಾವರ ಎಲೆ ಎಲ್ಲ ಎಂಬ್ರಾಯ್ಡಿ ದಾರದಲ್ಲಿ ಮಾಡಿದರು. అల్లిని దారంతోనే ಮಾಡಿದರು. సూజీ లేదు, మెషిన్ లేదు, చేతితోటే చేసినారు. ఓకే. 6 కోట్ల మీటర్ దార, 50 ಮಕ್ಕಳು, 50 ಜನ, 12 years ಕಷ್ಟಪಟ್ಟು ಮಾಡಿದರು.
कितना आदमी 50 million members. 50 million members 50 members 12 साल 12 ಸಾಲ್ 50 ಅಡಿಕೆ 12 ಸಾಲ್ ಮಾಡಿದರು. ಹೆಂಗನ ಮಾಡಿದರು, ಇದು ಊಸೆ இந்த ఆకుల షేపు పూకుల షేపు ఆకుల షేపు. ఓకే హిందీ హిందీ మేనా आपको देख रहे ना, इसका असली नहीं नकली है. ఎంబ్రాయిడరీ దారం తోటే చేసినారు. ఆకులు సారీ सर फूल पत्ती काय वगैरह कमल का फूल सबके धागा से बना बगीचा, बिना मशीन बिना सूजी नहीं, सबके हाथ से बनाई. इसका गार्डन के लिए 6 करोड़ मीटर धागा मीटर 50 लड़की 12 साल मेहनत करके कैसा बनता है. इसका फूल से पे पत्ते से पे हमारा शर्ट कॉलर मटेरियल कैनस अना बొక్కరం के कच्चे से ऊपर दारम శుద్ధి చేసినారు. इसका ఓవర్లాప్ ಇಲ್ಲ గ్యాప్ ಇಲ್ಲ ఎంత ఫాల్ట్ ಇಲ್ಲ. స్టెంబ్కి కాపరా స్టీల్ వైర్ దారం శుద్ధి చేసినారు. ಪೇಂಟಿಂಗ್ లేదు, ಪ್ರಿಂಟಿಂಗ್ ಇಲ್ಲ. ಎಂಬ್ರಾಯ್ಡಿ ಕಲರ್ ದಾರಂ ಕಲೆ ಮಾಡಿದರು. ನ್ಯಾಚುರಲ್ ಎಂಬ್ರಾಯ್ಡಿ ಕಲರ್ ದಾರಂ का ಕಲರ್ ಮಾಡಿದರು. ಇದು ಸ್ಟೋನ್ ವುಡ್ ವಾಟರ್ ನ್ಯಾಚುರಲ್, ಬಾಕಿ ಪೂರಾ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್. ವರ್ಲ್ಡ್ ರೆಕಾರ್ಡ್ यूनिक वर्ल्ड रिकॉर्ड, इंडिया बुक रिकॉर्ड, तमिलनाडु बुक रिकॉर्ड है. ओके टच करके प्लीज टच मारे टच करके ಎಲ್ಲ ಎಂಬ್ರಾಯ್ಡಿ ದಾರದಲ್ಲೇ ಮಾಡಿದರು. ಇದು ಮೇಡಮ್ ಇದು ಲೋಪಲ ನಮ್ಮದು ಶರ್ಟ್ ಲೋಪಲ ಕ್ಯಾನಸ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಣ್ಣ. இந்த క్యానస్ కే కట్ ಮಾಡಿ ऊपरे దారం శుద్ధి చేసినారు. ఓకే క్లాత్ కట్ చేసి దాని మీద దారం చేసి बकरम इसका बकरम के कट के ऊपरे दारम శుద్ధి చేసినారు. చూపించండి. ఓకే నైస్. ఓకే దారం का పట్టిన శుద్ధి చేసినారు. వరల్డ్ రికార్డ్ యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ రికార్డ్. యా ಎಂಬ್ರಾಯ್ಡಿ ದಾರಮನ ಶುದ್ಧಿ చేసినారు. ఓకే కష్టపಟ್ಟು ಮಾಡಿದರು. వరల్డ్ రికార్డ్. యು ಟೇಕ್ ದ ಫೋಟೋ ವಿಡಿಯೋ. वर्ल्ड रिकॉर्ड है, आराम से देखो सर. थैंक यू सर. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. 50 పీపుల్ కలిపి ఎన్ని రోజులు అవుతాయి? 12 సంవత్సరాలు. 50 పీపుల్ 12 ఇయర్స్ విత్ హ్యాండ్ ఓన్లీ. ప్రతి ఒక్కదానికి కింద మెన్షన్ చేశారు కూడా ఎట్లా ఏపు అనేది. ఇంకా ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా చూడండి, ఒరిజినల్ ఫ్లవర్స్ లాగా ఆకులు అట్లా ఉన్నాయి. దూరం నేను చూస్తే చేతికి అందుకే తెంపిచ్చారు అన్నమాట. మన యూట్యూబ్ అని చెప్పి మైక్ తీసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేలోపు మనకైతే తెంపించారు. ఊటీ ట్రైబల్ హట్స్. లోటస్ కూడా హ్యాండ్ మేడ్. ఏది ఆర్టిఫిషియల్ అయితే లేదనమాట. సరే ఒరిజినల్ లేదు, కానీ చూడటానికి ఒరిజినల్ లాగా ఉన్నాయి. మనకి ఓన్లీ కింద వాడిన వుడెను, స్టోను, మట్టి, నీళ్లు ఇలాంటి ఒరిజినల్ అంట. మిగతా మాత్రం ఒరిజినల్ కాదు. మన కాలర్ క్లాత్ ఉంటుంది కదా బకరా, దానికి ఇట్లా అల్లారనమాట స్టిఫ్నెస్ కోసం. అది స్టెమ్స్ వచ్చేలోపు మన కాడలు వచ్చేలోపు కాపర్ వైర్స్ అంట. మిగతా మొత్తం దారం. దీనికి 50 మంది లేడీసు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఇట్లా చేశారు. 12 సంవత్సరాలు చేశారంటే 50 మంది ఆడవాళ్ళు కలిసి. దీనికి వరల్డ్ బుక్ రికార్డ్ వచ్చిందంటే యూనిక్. నెక్స్ట్ మన తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ఒక రికార్డ్ అయితే ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్ టికెట్ అయితే చాలా తక్కువ, కానీ చాలా కష్టం అని చెప్పాలి. 12 మంది ఇంకా అచ్చం ఇదే పని మీద కూర్చొని పాపం అట్లా రికార్డు కొట్టారంటే లేడీస్ చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా ఒరిజినల్ లాగే ఉంది. ఆ 12 మంది ఫోటో ఇస్తే కూడా బాగుండేది పాపం లేడీస్. 50 మంది ఫోటో కూడా ఇస్తే బాగుంది. ఇగోండి
ఇక్కడ అమ్ముతున్నారా సేమ్ మెటీరియల్ దారంతో చేసినవి ఇక్కడైతే అమ్ముతున్నారు అనమాట. రేట్లు అయితే బాగున్నాయి. అయితే 1150 రూపాయలంట. ఒక 1 ఫీట్ ఉంటుంది గ్లాస్, దాంట్లో పెట్టి ఉంచారు థ్రెడ్ పాడు కాకుండా. రేట్లు అయితే బాగున్నాయి. హ్యాండ్మేడ్ కదా, రేట్ అయితే ఉంటుంది కంపల్సరీ. అయిపోయింది అనమాట. లోపల చూపించా కదా మొత్తం. ఇక్కడైతే ఇంకా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ బోటింగ్ అయితే చూడండి. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కానీ వాటర్ అయితే బాగాలేదు. మీకు వీడియోలో క్లారిటీ మంచిగా ఉంటుంది కానీ మాకు చూస్తుంటే వాటర్ అయితే వైట్ లాగా లేవు అనమాట. అది గ్రీన్ లాగా పాసిపోయిన నీళ్ళలాగా అట్లయితే ఉన్నాయి అనమాట. సర్లే మరి అక్కడికి వెళ్ళాక చూసి ఒకసారి దగ్గర నుంచి చూసి ఒకసారి బాగుంటేనే వెళ్తాం, లేకపోతే వేరే దానికి వెళ్దామని అయితే ప్లాన్ చేసినాం. ఎందుకంటే మేము నైట్ వచ్చి పడుకొని పొద్దున్నే లేచేలోపు చాలా లేట్ అయింది. యాక్చువల్గా 9కి ట్రిప్ స్టార్ట్ అయిందంటే మేము 10కి ఎక్కామన్నమాట ఈరోజు. ఎందుకంటే తెల్లవారుజామున 3:30కి రూమ్కి వచ్చాం. జర్నీ చేసి వచ్చి మేము పడుకున్నా 3:30 అయింది. అప్పటికి 7:30కి లేస్తేనే 10 అయింది. ఇంతమంది స్నానాలు చేసి బయటకు వచ్చేలోపు. అందుకే ఈరోజు అయితే ఇంక లేట్ అయింది. ఇంక ఇవి తీసేసి ఆయన అంటున్నాడు డ్రైవరు, భయ్య మీరు ఇక్కడ స్కిప్ చేసేయండి ఈరోజు, ఇది బాగలేదు, రేపు వేరే సైడ్ వెళ్తారు అక్కడ బాగుంటుంది బోటింగ్, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట. దాన్ని బట్టి మేము కూడా ప్లాన్ చేసుకుని అయితే అక్కడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. కూడా కెనాల్ మున్నార్ ఇటు గురించి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్స్ ఇవే ఎక్కువ ఉంటాయి. నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్స్ ఇవే. వేరే ఫుడ్ చాలా తక్కువ. బయట మాత్రం ఫాస్ట్ ఫుడ్ లాగా ఎక్కడ చూసినా నేను సెంటర్కి ఒక 20 బండ్లు ఉంటాయి. మొత్తం పావు బాజీ, ఎగ్ పరోటా, ఎగ్ రోల్స్, బ్రెడ్ ఆమ్లెట్స్ మొత్తం ఇవే. కార్లు అయితే 100 కార్లు 200 కార్లు ఉంటాయి నాకు తెలిసి. కార్లు అన్ని కార్లు ఉన్నాయి. అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది. అక్కడ అవి ఉన్నాయి అన్నమాట. జాయింట్ వీల్స్ దాన్ని అంటారు కదా, అది ఉన్నాయి అక్కడ. బ్రేక్ డ్యాన్స్, ఇంకో డేంజర్ కోస్టర్ అంట, అది వచ్చేలోపు హంస. బౌట్ హౌస్ ఎంట్రీ ఇటు టికెట్ ఎంతో కూడా కనుక్కోవాలి మేమైతే. ఇంకా లక్షది పిల్లగాళ్ళు ఎవరు గుడ్డు పెట్టారు. నెక్స్ట్ ప్లేస్కి అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. అక్కడ నుంచి బోటింగ్ అయితే నేను చెప్పినట్టు మేమైతే బోటింగ్ చేసుకోవాలా. థ్రెడ్ గడ్డిని అక్కడ చూసి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న దాకా కూడా బోటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నిన్న కన్యాకుమారిలో బోటింగ్ చేసినాం, త్రివేంద్రంలో బోటింగ్ చేసినా చూశారు కదా మీరైతే. కాకపోతే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ అన్నాడు, మన కాలుతో తొక్కుంటూ పోవడం సరదాగా ఉంటుంది. లాస్ట్ టైం మేము కొడైకెనాల్ ఊటీ మున్నార్ వెళ్ళినప్పుడు అయితే సెల్ఫ్ బోటింగ్ చేసుకున్నాం. అందుకే సరదాగా అందరూ ఫ్యామిలీ కలిసి సరదాగా వెళ్ళొచ్చులే అని చెప్పి వెళ్దాం కానీ బాగలేదు. కానీ నెక్స్ట్ వెళ్తాం కదా మనం ప్లేస్కి, అక్కడైతే రేపు వెళ్ళే దాంట్లో బోటింగ్ అయితే చేసుకున్నాం. ఊటీ బస్ స్టాండ్ అయితే ఇది అనమాట. అది ఇల్లు చూసే కొండ మీద ఇల్లు అయితే భలేగా ఉన్నాయన్నమాట. పేర్చినట్టు కట్టారా. ఇంకా అక్కడ మరి అటు వెళ్ళాము ఎక్కువ పార్క్ అంటే కదా. చల్లగా ఉంది. టెంపరేచర్ అయితే నైట్ 8 డిగ్రీలు చూపించింది టెంపరేచర్. అసలు ఏసీ కన్నా దారుణంగా ఉంది. అంత కూలింగ్ అనమాట 8 అంటే. యాక్చువల్గా మనకు వచ్చేలోపు మేము ఉండే ఏరియాలో 11 లేకపోతే 12 వస్తుంది కదా. మాకైతే అంత పెద్దగా అనిపించలే. వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది అనమాట. బస్ స్టాండ్ అట్లా అన్నట్టు ఊటీ కోయంబత్తూరు నుంచి ఊటీ రావాలంటే కంపల్సరీ బస్ అయితేనే బెస్ట్ అండ్ చీప్. 120 రూపీస్ 130 రూపీస్ ఉంది టికెట్ అంతే. అదే కారు 5,000 6,000 అట్లా అడుగుతున్నారు. ప్లస్ కారు డేంజర్లో నైట్ టైంలో ఎందుకని చెప్పి ఇక్కడ ఈ తమిళనాడు ఆర్టీసీ బస్ అయితే ఎక్కామన్నమాట. మేమైతే టికెట్ 130 రూపాయలు. టికెట్ అయితే 130 రూపాయలు అయితే కాదంట, 80 రూపాయలేనంట. గవర్నమెంట్ బస్ కదా, 100 కిలోమీటర్స్ జర్నీ ఉంది. కాకపోతే జర్నీ ట్రావెలింగ్ చాలా టైం, ఒక 3 అవర్స్ పట్టింది. 100 కిలోమీటర్స్ కూడా 3 అవర్స్ పట్టింది. ఘాటి టర్నింగ్లు, పెద్ద టర్నింగ్ అంత ఇబ్బంది అనిపించలే. అంత టర్నింగ్లో కూడా అంత వామిటింగ్ సెన్సేషన్స్ కానీ ఎవరికి ఏం లేదు, మంచిగా ఉందన్నమాట. లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు అయితే మాకు పడలేదు. ఈసారి ముందే దృష్టిలో పెట్టుకున్నది ఇంకా నో ఫుడ్ నో వాటర్ చేసుకున్నాం అనమాట.
ఏం తినకుండా ఏం లేకుండా చేసుకుని ఎవరికి వాళ్ళ జాగ్రత్త పడ్డాం. మళ్ళీ వాంతులు అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అందులో మేము దిగలో నైట్ లేట్ అయింది కదా. కారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే కారు వద్దులేండి, కారు ఈ టైంలో రిస్క్, బస్కి వెళ్ళిపోండి, బస్సు ఉంది, నో ప్రాబ్లం, అక్కడ దిగంగానే ఆటోస్ ఉంటాయని చెప్పారు. ఇంకా బస్సు ఎక్కేసి ఇక్కడ దిగంలోనే ఆటోస్ ఉన్నాయి రెడీగా. ఆటో వాడిని రూమ్ తీసుకెళ్ళి రూమ్ కూడా తక్కువ రేట్లో మంచిగా ఇప్పించాడు అనమాట. బస్ స్టాండ్ వెరైటీగా ఉంది సరే. బస్ స్టాండ్ వెనక షాప్స్కి పైన షెడ్ లాగేసాడు వెరైటీగా. టూరిజం ప్లేస్ కదా, కొంచెం అట్రాక్షన్ ఉండాలని చెప్పి అట్లయితే చేశారు అన్నమాట. తాటి చెట్లు కాదు అవి, అయితే చెట్లు ఎరగదెత్తుంది. ఇంకా రోడ్డు మీద ఇంక పోకపోతేనే ఇట్లున్నాయి, ఇంకా లోపల పోతే ఇంకెట్లుంటాయి. మొత్తం లోయ చూసారు, ఎంత లోయ అంటే మాకు కార్లో మంచిగా కనపడుతుంది, కెమెరా కనపడలేదు. రోడ్ చూడండి. फर्स्ट पॉइंट राइट साइड देखो, जगह का नाम बोलते केती वैली है। ఓకే, इसी के अंदर छोटा छोटा विलेज 40 विलेज कवर होता है। आपका नाम आदिवासी का बताएंगे, ट्राइब लोग है ना, ओके। ट्राइब लोग नाम बताएंगे। ट्राइब लोग नाम 4 नाम बढ़ेगा, तोड़ास, कुरुम्बा, सिरलास और बड़गास बोलते हैं। इधर विले रहने वाली सभी बड़गास। ये बड़गास मतलब टिप्पू सुल्तान मालूम है क्या, मैसूर टिप्पू सुल्तान। आपका पीरियड पे ऐसे सेटल हो गया। आपको लैंग्वेज देखना तो तमिल और कन्नड़ दोनों मिक्स करते बात करते बड़गास। ये ऊटी का फेमस मतलब वेजिटेबल्स, कैरेट, आलू, कैबरेज ऐसे एक्सपेक्ट कर देंगे। राइट साइड पे एक नर्सरी दिखाई ना व्हाइट कलर का, ये ऊटी का स्ट्रॉबेरी गार्डन है। ऊटी में स्ट्रॉबेरी फ्रूट्स है ना, वो स्ट्रॉबेरी गार्डन है। को फॉरेस्ट के अंदर ब्राउन कलर पिलर देख रहे हैं ना, ये तो ऊटी का फर्स्ट इंटरनेशनल स्कूल है, सेंट लैला मेमोरियल स्कूल है। ब्रिटिश पीरियड में बनाया गया स्कूल है। नीचे एक छोटा पटरी देख सकते हैं, ट्रेन ट्रैक है। फिर दिल से पिक्चर में चे चे गाना सॉन्ग्स आ रहे हैं ना, वो गाना यहाँ पर वहाँ शूटिंग निकाल दिया। ये ट्रेन मतलब शिमला, कोनीमोना, दार्जिलिंग लास्ट में ऊटी में चालू कर देंगे। वर्ल्ड में ये स्टीम इंजन है। स्टीम इंजन अभी चल रहा हूँ? अभी चल रही है। इसको आगे जाना भैया, उसको टेलीस्कोप हाउस है, वो देख रहे हैं ना, టెలిస్కోప్. उसका फोटो निकलते जल्दी आ जाइए। ఓకే, ఎక్కడికక్కడ డ్రైవర్ అయితే క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ డ్రైవర్కి అయితే తెలుగు రాదు, ఇంకా హిందీ వచ్చు అన్నారనేసి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ టెలిస్కోప్ నుంచి మొత్తం అన్నీ చూసుకొని రమ్మని చెప్పారు. అందుకని ఇంక మేమైతే దిగి ముందు అవన్నీ చూసేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ లోయ చూడండి అసలు ఎంత ఉందంటే, కానీ చూడటానికైతే బాగుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ అంతా ట్రైబల్స్ ఏరియా అంట కింద. అండ్ అక్కడ స్ట్రాబెర్రీ గార్డెన్ ఉందని చెప్పారు, ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉందని చెప్పారు, అట్లానే స్టీమ్ ఇంజిన్తో నడిచే ట్రైన్ కూడా ఉంది అని చెప్పారు. ఇక్కడ ట్రైన్ వస్తుందని చెప్పి మా వెహికల్ అతను అయితే ఫోన్ చేసి బయట ట్రైన్ వస్తుంది చూడండి అని చెప్పి ఫోన్ చేశాడు. అది వస్తుంది, కంపల్సరీ హిందీ రావాల్సిందే. హిందీ గురించి అయితే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు డ్రైవర్ ఆల్రెడీ. ఆ ట్రైబల్స్ అని, కొంతమంది కన్నడను తమిళ్ మిక్స్ చేసి మాట్లాడతారని. 3 రకాలు ఉన్నాయని చెప్పారు. ఫోన్ అయితే ఊగుతుంది యాక్చువల్గా, ఎందుకంటే మేము ఉన్నది ఏరియా హైట్లో ఉన్నాం బాగా. ప్లస్ ఇది ఐరన్ అనమాట, ఐరన్ బ్రిడ్జ్ అయ్యేలోపు షేకింగ్ అవుతుంది వాళ్ళు నడుస్తుంటే. మేమైతే మాకు కుదిరినంత వరకు ఎక్కడ వీడియోస్ అయితే మిస్ చేయకుండా తీసుకున్నాము, అట్లానే అప్లోడ్ కూడా చేసేసాము. చూసిన వాళ్ళు ఏదో ఒక కమెంట్ అయితే పెట్టండి బాగుందా లేదా అని. ఇది స్ట్రీమ్ ఇంజన్ మీద నడిచే ట్రైన్ అంట. ఇది బైనాక్యులర్స్ అనమాట. దీనికోసం మనం టికెట్ తీసుకుని వచ్చిన 6గురికి 120, అంటే మనిషికి 20 రూపాయల టికెట్. పిల్లలకి అయితే టికెట్ తీసుకోలేదు, వద్దని చెప్పారు. మా డ్రైవరే మీరు పిల్లలు ఉన్నారని చెప్పొద్దని చెప్పిండు. జస్ట్ బైనాక్యులర్స్ ఇక్కడైతే అయిపోయింది.
ఇక్కడ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ బైనాక్లస్ 18 కిలోమీటర్స్ రేంజ్ అంట. దాంట్లో చూసి ఇల్లు ఎక్కడ ఉందో కనబట్ల మనకి, ఎంత దూరం చూపించేస్తుంది అది. వెహికల్ రెడీ, ఇక్కడ ఫోటో సెక్షన్ తీసుకోవాలంటే తీసుకోమని చెప్పారు. ఇక్కడ అయితే కాటేజెస్ అంట, కాటేజెస్ హట్ టైప్ కాటేజెస్. ఇది కూడా నాకు తెలిసి 8,000, 5,000, 3,000 అట్లా ఉంటాయి కాటేజెస్. ఇక్కడ స్టే చేయడానికి అనమాట ఇదంతా. ఇక్కడైతే అయిపోయింది, నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం మళ్ళీ. ఈరోజు 10 పాయింట్లు ఏమో చెప్పాడు సంథింగ్ అక్కడ. సైడ్ లోయ, చెట్లు ఎంత లోతు ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి. ఎంత చూసినా అడుగుతుంది అవుతుంది. నాకు తెలిసి నైట్ ఇటే అనుకుంటా మేము వచ్చింది, ఎందుకంటే మాకు ఆ చీకట్లో బస్సులో ఏమైతే అర్థం కాలేదనమాట. ఇటేనేమో నైట్ వచ్చింది అనేది అనుకుంటున్నాం మేము, ఎందుకంటే నైట్ ఫుల్ చీకటి. చూస్తే లోయలు అయితే కనపడుతుంది కానీ, లోయలు అయితే అర్థమైంది కానీ ఇట కాదు అయితే తెలియదు, ఇంకో రూట్ అనేది తెలియదు. स्टार्टिंग में 1904 में ओपन किया, मिलिट्री का बॉम्ब मटेरियल ऐसे तैयार कर देंगे. ఓకే, మిలిటరీకి బాంబులు తయారు చేసినట్టు. 10 किलोमीटर अंडरग्राउंड है. ఓ 10 కిలోమీటర్ 10 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ అంట. ఇందాక మన పైన నుంచి చూసిన లొకేషన్ అంతా ఇదే అనమాట. పైన ఈ కూడా పైన గార్డెన్ కూడా ఇక్కడ కూడా ఉంది, పైన ఫారెస్ట్. ऐसे 3 किलोमीटर मिलिट्री एरिया है. మిలిటరీ ఏరియా, मिलिट्री का रेजिमेंट सेंटर, मेड्रास रेजिमेंटल सेंटर. మొత్తం మద్రాసు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఇదంతా. ట్రైనింగ్ మిలిటరీ వాళ్ళ ఏరియా అంట. 3 కిలోమీటర్ల పాటు మొత్తం మిలిటరీ వాళ్ళదంట, వాళ్ళ కంట్రోల్లో ఉంటుందంట ఈ ఏరియా అంతా. మద్రాస్ పోలీస్ కంట్రోల్లో, లేదా అట్లా మిలిటరీ అంటే మద్రాస్ మిలిటరీ అనే ఉంది కానీ ఇండియన్ మిలిటరీ వాళ్ళ కేటగిరీ కింద ఉంటుందంట. ఇంకోండి స్టేడియము, అడ్వెంచరస్ ఏదో ఉందంట. ఎటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి, అది కూడా చిన్న చెట్లు ఏమీ లేవు అనమాట. అసలు ఒక్కొక్కటి ఎంత పొడుగున్నాయో. ఏంది అది? డాడీ ఏదన్నా దాన్ని చూసారా మా చెట్టు చూడండి, పర్పుల్ ఫ్లవర్స్, ఆకులు లేవు, పూలు ఉన్నాయి. చూసారా ఆర్మీ వాళ్ళది ఇదంతా. पिलर है. सेकेंड वार में ऐसे जो जवान से मर चुके हैं ना, आप नाम के लिए गोल्ड निकल में निकाल दिया. ఓకే, वार मेमोरियल पिलर. लेफ्ट साइड देखना तो डिफेंस सर्विस स्टाफ कॉलेज, आर्मी, नेवी, एयरफोर्स, 3 मिलिट्री के एक कॉलेज है इंडिया पे, वो कॉलेज उधर ही है. लेफ्ट साइड देखो डिफेंस सर्विस स्टाफ कॉलेज, और राइट साइड पे मेमोरियल पिलर है. ఇక్కడ మెమోరియల్ పిల్లర్ ఇది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన అమరులైన సైనికులు, నేవీ పర్సన్స్ వీళ్ళందరూ చనిపోయారు కదా, వాళ్ళకి మెమోరియల్గా, వాళ్ళ గుర్తుగా వాళ్ళకి మెమోరియల్ పిల్లర్ అంట. ఇది ఇండియాలోని ఫస్ట్ డిఎస్ఎస్సి కాలేజ్ అంట. డిఎస్ఎస్సి అంటే డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్. ఆల్రెడీ ఆర్మీ అధికారులకు, నేవీ అధికారులకు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు వీళ్ళందరికీ ఇక్కడ ట్రైనింగ్ లాగా ఇస్తారనమాట. వేరే దేశంలో ఉన్న సర్వీస్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. ఇది ఫస్ట్ అంట, ఇండియాలో ఇక్కడే స్థాపించారంట. वेलिंगटन जिमखाना क्लब. ఇటే ఉన్నాయి, అటు ఇటే ఉన్నాయి.
जैसे वेलिंगटन जिमखाना क्लब मिलिट्री का गोल्फ ग्राउंड है। ऊटी में एयरपोर्ट नहीं है, 90 किलोमीटर 5 रुपए जाना पड़ेगा। कुछ वीआईपी लोग आएंगे तो एलिफेंट से उतर सकते, हेलीपैड है। ఓకే गल्फ गल्फ आड़ गल्फ గోల్ఫ్ गल्फ ఇది ఊటీలో మిలిటరీ వాళ్ళకి గోల్ఫ్ గ్రౌండ్స్ అంట. ఊటీ నుంచి ఇక్కడ ఇది లేదు కాబట్టి, ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి ఎవరైనా వివిఐపీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి హెలిప్యాడ్ ల్యాండింగ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ల్యాండ్ అవుతారంట వాళ్ళు. లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయంటే వీడియో తీద్దామంటే చాలా పెద్దగా ఎద్ది కదా, ఎందుకంటే ఎట్లా అంత బాగున్నాయి. కెమెరా క్లారిటీ కూడా సూపర్ వస్తుంది, మాకైతే అర్థమవుతుంది. కానీ అప్లోడింగ్ టైంలో ఏమన్నా క్వాలిటీ తగ్గచ్చు, లేక మ్యాక్సిమం అయితే ఒక క్వాలిటీయే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను టీవీలో పెట్టి చూసుకున్నా చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇక మీ నెట్ ప్రాబ్లం ఉండి బఫరింగ్ వల్ల తక్కువ వస్తే మటుకు మీకు క్లారిటీ తగ్గుతుంది. ఈ వీడియోస్ మటుకు మీరు కావాలంటే హై రెజల్యూషన్ పెట్టుకొని అయితే చూడండి అనమాట. లొకేషన్ చూసారా, వ్యాలీస్ మొత్తం ఇల్లు పేర్చినటువంటి బొమ్మలు ఇల్లు లాగా అట్లా పేర్చినటువంటి. మా కష్టాలు చూడండి, అక్కడ ఇంకో మొబైల్, ఒక మనిషి, అక్కడ ఒకళ్ళు ఒక కెమెరా. ఇన్ని కెమెరాలు అయితే తీసుకొని ఒక దాంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇవన్నీ టీ ప్లాంటేషన్ అంటే టీ గార్డెన్స్ అట్లా అనుకుంటా. ఇక్కడ యాక్చువల్గా మార్నింగ్ నుంచి మేము కూడా ఛాయ్ తాగాలి, ఇక్కడ ఛాయ్ తాగాలి. తలనొప్పి వస్తుంది, నిద్ర సరిగ్గా ఉండట్లేదు కదా జర్నీస్ వల్ల. అందులో ఇంకా వ్లాగ్స్ మొత్తం కూడా నేనే తీసుకుంటున్నా, శ్రీలత అని తీసుకోవట్లేదు. ఎందుకంటే తనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ నేమ్స్ తెలియదు. ప్లస్ రిక్కీ కూడా నా దగ్గర ఎక్కువసేపు ఉండట్లేదన్న. వాడు వస్తే నిద్రకి అది చలికి ఇబ్బంది వల్ల వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటా అంటున్నా. నా దగ్గర ఉన్నా కొద్దిసేపే ఉంటాడు, ఎక్కువసేపు ఉండడు అనమాట. అందుకే మొత్తం వీడియోస్ మొత్తం నేనే తీసుకుంటున్నా, తనకు తెలియదు కాబట్టి. కున్నూరు సిటీ పాపం అయితే మా బాగా అలసిపోయింది అనమాట. ఆ పుట్టగాడు కూడా నైట్ బాగానే లేచారు, చలికి జలుబులు కదా చేసి ఒకళ్ళు బాగానే నిద్రలేసి ఏడిపించారు. అందువల్ల నిద్ర వస్తూ ఉంది. నైట్ పడుకునే 3:30 అయింది. 2-3 సార్లు లేచి ఉంటారు. మధ్యలో రిక్కీ గాడు ఒకసారి, వాడు దక్షిత్ ఒకసారి, అదని దానివల్ల ఎవరు ఏడిచిన నిద్ర మేలుకి వస్తుంది. మాకు చిన్న సౌండ్ వచ్చిన మేలుకి వస్తుంది. ఎక్కడ తీసుకెళ్తున్నాం, పోస్ట్ ఆఫీస్ రోడ్ అండ్ లొకేషన్స్ మాత్రం భలేగా ఉన్నాయి. అబ్బాయి ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఇల్లు మాత్రం భలేగా ఉన్నాయి. కూలింగ్ మాత్రం ఈ టైం అయినా కానీ కూలింగ్ అయితే చాలా ఉంది అనమాట. ఇన్ని చెట్ల వల్ల కూలింగ్. యాక్చువల్గా మనకు కూడా 11 డిగ్రీలు ఉంటుంది, కానీ ఇంత చలి అయితే ఉండదు అనమాట. ఇంత కూలింగ్, చల్లటి గాలి చల్లగా వస్తుంది ఇక్కడ కూలింగ్ కన్నా. ఎందుకంటే చెట్లు కొన్ని లక్షల్లో ఉంటాయి కదా చెట్లు, దానివల్ల చల్లటి గాలి, ఈదురు గాలి లాగా. మళ్ళీ ఏదో ఘాటీల్లో పోతున్నాం. ఈ పూలు అయితే వెరైటీగా ఉన్నాయి అనమాట. మాకు క్లారిటీగా మేము చూస్తుంటే అర్థమవుతుంది, కానీ మీకు ఫుడ్ వీడియో అర్థం కాకపోతే చాలా వెరైటీగా ఉన్నాయి. వెరైటీ ఇట్లా ఎప్పుడు చూడలేదు ఆ పూలు నేనైతే. టీ ఎస్టేట్స్ ఇంకా ఆల్రెడీ ఫోటోలు దిగుతూనే వాళ్ళు దిగుతూనే ఉన్నారు అక్కడ. एस्टेट का नाम है सिंगर एस्टेट है। सिंगर एस्टेट मतलब ओल्ड एक्टर मुमताज मालूम है क्या? हिंदी एक्टर मुमताज। आपका हस्बैंड मयूर मधुवरी का प्रॉपर्टी है। 2500 एकड़ है, एक आदमी का प्रॉपर्टी है। 2500 एकड़ है। 2500 ఎకరాలంటావా? ఒకళ్ళేనంటావా? ఇంక ఇప్పుడైతే మమ్మల్ని కూడా టీ ఎస్టేట్స్కి తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు అన్నారు. సో తీసుకుంటాం కూడా. ఇక్కడ ఫ్రీగా మనం ఫొటోస్ అండ్ వీడియోస్ ఎన్నైనా తీసుకోవచ్చు. బట్ ఆ డ్రెస్అప్ అయ్యి కెమెరాలో ఫోటో దిగాలి అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు దిగచ్చు. డ్రెస్ రెంట్కి ఇస్తున్నారు. ఫోటోగ్రాఫ్ కూడా 250 రూపీస్ అంట. ఒక్కరికైతే 200 రూపీస్, ఇద్దరికి కపుల్స్కి అయితే 250 రూపీస్ ఫోటోషూట్స్కి. టీ ఎస్టేట్స్ చూడటానికే బాగుంటాయి. ఒక్కసారి అడిగేస్తే ఎక్కడ జారి పడతామా అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మంచిగా ప్రాపర్గా ఏమి ఉండవు కదా మన ఇంట్లో ఉన్నట్టు.
సో కొంచెం తడిగా కూడా ఉంటున్నాయి. కాలేస్తే స్లిప్ అయిద్దేమో అన్నంత భయంగా ఉంది. ఇంకా మేము అత్తయ్య గారు అండ్ వదిన వాళ్ళు ముగ్గురం ఇలా ఫొటోస్ అయితే దిగాము. फुल टैंकर को बस क्रॉस टैंकर मैंने ऐसा इधर टैंकर लो, ऐसा क्रॉस टैंकर लो, क्रॉस टैंक इधर टैंकर लो मेरा। हाँ बस ऐसे कर क्लोज अप सर बस वेट होने में ऐसे पकड़ दो मैंने पकड़ दो ऐसा बस ऐसे रखो, ऐसे पकड़ दो, ये लिप पकड़ दो। हाँ फोटो दी कैमरा ఇంకా మేము వదిన వాళ్ళు అయితే ఫొటోస్ దిగేసాము. ఇంకా మావయ్య గారు అండ్ అత్తయ్య గారు అయితే దిగుతున్నారు. వాళ్ళు అసలు దిగనన్నారులే కానీ ఇంకా మేమే గోల్ చేసి తీయించామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏం వెళ్ళాం కదా అన్నట్టు, ఎందుకు వాళ్ళు మాత్రం మిస్ అవ్వాలి అని. ఫోన్ చేస్తున్నా వీడియో కాల్ ఎత్తండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. అంటే ఇంకో పార్ట్ 2 కూడా ఉంది. సేమ్ డే కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా ఉందన్నమాట. ఆ వీడియో అయితే ఎడిట్ చేసి రేపు అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కూడా క్లియర్గా చూపిస్తాము. అలాగే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము.